హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ బాండ్ ఆర్డర్. సో జనరల్గా బాండ్ ఆర్డర్కి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్తో మనం సింపుల్ షార్ట్ కట్స్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం బిట్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలామంది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. సో బాండ్ ఆర్డర్ని ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ చూసిన వెంటనే స్ట్రక్చర్స్తో మన పని లేకుండా డైరెక్ట్గా బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ బాండ్ ఆర్డర్ అంటే మనకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఈరోజు బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ అంటేనా నెంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద పర్టికులర్ యాటమ్. సో ఒక పర్టికులర్ యాటమ్కి అరౌండ్గా ఎన్ని బాండ్స్ ఉన్నాయో అది దాని బాండ్ ఆర్డర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా హైడ్రోజన్కి అరౌండ్గా బాండ్ ఆర్డర్స్ ఎన్ని ఉంటాయి? 1 కదా సార్ ఉంటుంది. సో హైడ్రోజన్ బాండ్ ఆర్డర్ ఈస్ 1. ఇక్కడ B1 రాశాను అంటే బాండ్ ఆర్డర్. మరి వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ఫ్లోరిన్? ఇట్ ఈజ్ ఆల్సో బాండ్ ఆర్డర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ ఆల్సో 1. ఓకే. సో ఇట్లా మన బాండ్ ఆర్డర్స్ అని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఫాస్ఫరస్కి బాండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? 5 బాండ్స్ వరకు ఫామ్ చేయగలదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాస్ఫరస్తో ఉన్న బాండెడ్ యాటమ్స్ ఏంటి, హైడ్రోజన్తో ఉన్న బాండెడ్ యాటమ్స్ ఏంటి, ఆ నెంబర్ ఆఫ్ యాటమ్స్ని బట్టి టైప్స్ ఆఫ్ బాండ్స్ని బట్టి మనకి బాండ్ ఆర్డర్ మారిపోతుంది మళ్ళీ. సో అందుకని సింపుల్గా మనం ఏం చేయాలి అంటే బాండ్ ఆర్డర్కి ఫార్ములాస్ తీసుకున్నాం. ఒకటి, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్. మీరు దేనికైతే బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయాలనుకున్నారో ఆ యాటమ్కి అరౌండ్గా ఉన్నటువంటి బాండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. సో రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ని బట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ని బట్టి కూడా మనం బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఇదొక ఫార్ములా. సో రెండో ఫార్ములా ఏముంది బాండ్ ఆర్డర్కి అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే NB మైనస్ NA/2. ఇదొక ఫార్ములా ఉంది. అంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హోల్/2. సో ఇదొక ఫార్ములా. ఈ ఫార్ములా మనం జనరల్గా ఎక్కడైనా ఏ స్టూడెంట్ అయినా ఎక్కడ యూజ్ చేస్తారంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఉంది కదా సార్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చెప్పేటప్పుడు బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, స్టార్ వితౌట్ స్టార్తో సింబల్ మనం రిప్రజెంట్ చేస్తాం కదా, ఆ కండిషన్లో ఆ స్ట్రక్చర్స్ మనం తెలిసేటప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? MOT థియరం తెలిసినప్పుడే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. బట్ ఈ MOT థియరం అంతా తెలియకుండా మనం ఏం చేయాలి అయితే ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. సో ఏంటి బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఇవి మనకి టెక్స్ట్ బుక్స్లో ఏదైనా ఆథర్స్ రాసినటువంటి ఫార్ములాస్ మీరు ఏ రెఫరెన్స్ బుక్ తీసుకున్నా ఈ రెండు ఉంటాయి. బట్ నేను చెప్పే షార్ట్కట్ ఏంటి అంటే బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి నేను బాండ్ ఆర్డర్ షార్ట్కట్లో ఇస్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి. లైక్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ బాండ్ ఆర్డర్ ఇలా తీసుకున్నాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్కి రిలేషన్లో మీరు ఎలాంటి స్ట్రక్చర్స్ వేయకున్నా బాండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవి మనకు తెలియకపోయినా ఈజీగా ఎలా డ్రా చేయాలి, బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనం ఒక 8 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 నుంచి 9, 10, ఓకేనా, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ఓకేనా, 19, 20.
ఇలా 20 ఎలక్ట్రాన్స్ వరకు నేను తీసుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్ టు 20 వరకు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మిడిల్లో మీరు ఏం చేయాలి అంటే 14 ఎలక్ట్రాన్స్ దగ్గర బాండ్ ఆర్డర్ 3.0 రాసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటండి 14. సో టోటల్ నెంబర్ ఆఫ్ 14 దగ్గర బాండ్ ఆర్డర్ 3. ఇప్పుడు 13కి ఏం చేయాలి అంటే 2.5 డిక్రీజ్ చేసుకుంటూ 0.5 డిక్రీజ్ చేసుకుంటూ రాసుకోండి. ఇక్కడ 2.0, దిస్ వన్ ఈజ్ ద 1.5, దిస్ వన్ ఈజ్ ద 1.0, దిస్ వన్ ఈజ్ 0.5, దిస్ వన్ ఈజ్ 0.0. సో 8 ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్కి బాండ్ ఆర్డర్ 0, 9 ఎలక్ట్రాన్స్ ఉంటే 0.5. సో ఇట్లాగా నేను తీసుకున్నాను. ఇప్పుడు 15 నుంచి కూడా మీరు ఏం చేయాలంటే 0.5 డిక్రీజ్ చేసుకుంటూ రండి. సో 2.5, సో 2.0, దిస్ ఈజ్ 1.5, దిస్ ఈజ్ 1.0, దిస్ ఈజ్ 0.5, దిస్ ఈజ్ ఆల్సో 0.0. ఇలా టోటల్ మనం 8 నుంచి 20 వరకు నేను తీసుకున్నాను. 8 నుంచి 20 వరకు ఎలక్ట్రాన్స్లో మిడిల్లో కరెక్ట్గా 14కి 3.0 తీసుకోండి. ఓకేనా? చూడండి, 14 నుంచి నేను ఏం చేశాను 2.5, 2.0 ఇలాగ పైకి డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. మరి ఆ 14 నుంచి 20కి ఏం చేశాను మళ్ళీ 0.5 డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా? 2.5 ప్లస్ 2.0 ఇలాగ 0.0 వరకు తీసుకుంటూ వచ్చాను. ఓకేనా? ఈ ఫార్ములా పెట్టి మనం ఈజీగా బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బాండ్ ఆర్డర్ని క్యాల్కులేట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ రాస్తున్నాను. ఎగ్జాంపుల్స్లో O2 బాండ్ ఆర్డర్ ఎంత? ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ O2. సో వాట్ ఈస్ ద O2 బాండ్ ఆర్డర్? సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, బాండ్ ఆర్డర్ ఏమై ఉంటుంది. అలాగే సెకండ్ వన్కి కూడా N2 బాండ్ ఆర్డరు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో O2, సెకండ్ ఎగ్జాంపుల్లో N2, థర్డ్ ఎగ్జాంపుల్లో మీకు O2 మైనస్, ఫోర్త్ ఎగ్జాంపుల్లో O2 ప్లస్, ఫిఫ్త్ వన్ O2 -2. సో ఇలాగ నేను ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్స్. దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ 5 ఎగ్జాంపుల్స్ స్టడీ చేసి చూస్తే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అవసరం లేదు. NB - NA/2 ఈ ఫార్ములాస్ ఏవి అవసరం లేదు సార్. ఈ 2 ఫార్ములాస్ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన 2 ఫార్ములాస్ నుంచి మనం చేయవసరం లేదు. సింపుల్గా నేను ఇచ్చినటువంటి షార్ట్కట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు చేయొచ్చు. ఓకేనా? O2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయినా O2లో? ఒక ఆక్సిజన్లో 8 కదా ఉన్నాయి. మరి 2 ఆక్సిజన్స్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 16. మరి 16 ఉండేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 2. సో O2 బాండ్ ఆర్డర్ ఈజ్ 2.0. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 ఉన్నాయి. O2 అంటే 2 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఆక్సిజన్ యాటమ్స్ కాబట్టి 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు బాండ్ ఆర్డర్ 2.0. ఓకేనా? సో దట్ ఈస్. ఇప్పుడు N2 తీసుకోండి. N2 అంటే 2 నైట్రోజన్స్, 1 నైట్రోజన్ హ్యావింగ్ 7 ఎలక్ట్రాన్స్, 2 నైట్రోజన్స్ 14 ఎలక్ట్రాన్స్. 14 అంటే బాండ్ ఆర్డర్ ఎంతనా? 3.0. మనకు తెలుసు కదా, ఆక్సిజన్ టు ఆక్సిజన్ బాండ్ ఎన్ని బాండ్స్ ఉంటాయినా? 2 బాండ్స్ ఉంటాయి. సో దట్ ఈస్, అందుకే బాండ్ ఆర్డర్ 2. మరి నైట్రోజన్కి N ట్రిపుల్ బాండ్ N, అందుకే నైట్రోజన్ బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. ఓకేనా? సో ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ 2 అంటే O2, N2లో నైట్రోజన్ బాండ్ ఆర్డర్ 3 బాండ్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు నా O2 మైనస్ అన్నాను. O2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అని చెప్పాం మనం? 16. 16కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి కదా సార్. ఇక్కడ -1 అంటే 1 ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ అంటే 17. 17 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత రావాలి మనకి? 1.5. సో దిస్ బాండ్ ఆర్డర్ ఈజ్ 1.5. సింపుల్, బాండ్ ఆర్డర్ ఈజ్ 1.5. సో నెక్స్ట్ వన్ O2 ప్లస్ అన్నాను సార్. 16 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ మైనస్ చేసేయాలి కదా సార్. 60లో 1 ఎలక్ట్రాన్ పోతే ఎంత వస్తుందండి? 2.5. సో దిస్ బాండ్ ఆర్డర్ ఈజ్ 2.5. ఓకేనా? O2 ప్లస్లో ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ యావరేజ్గా 2.5. నౌ O2 -2. O2 -2 అంటే O2లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 కదా. 16కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి కదా సార్. 18 అంటే O2 -2 బాండ్ ఆర్డర్ ఎంతనా? 1.0. సో 18 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఈజ్ 1.0. సో ఇలా తీసుకోవచ్చు. అంటే నేను ఇచ్చినటువంటి షార్ట్కట్ మెథడ్లో మీరు సింపుల్గా ఇది నోట్ చేసుకోగలిగితే ఏ
దానికైనా సరే మనం సింపుల్గా 8 ఎలక్ట్రాన్స్ నుంచి 20 ఎలక్ట్రాన్స్ బిట్వీన్లో ఉన్నటువంటి దేని బాండ్ ఆర్డర్ అయినా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. షార్ట్ కట్ అర్థమైంది కదైనా, సింపుల్గా ఉంది కదా. ఓకే, అయితే మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రక్చర్స్లో ఐయుపిఎస్ అదే మన రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని బట్టి కూడా మనం బాండ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయమని కొన్ని ఇస్తూ ఉంటాడు టెక్స్ట్ బుక్స్లో. ఫార్ములా ఇది, ఈ టెక్స్ట్ బుక్ ఫార్ములా పెట్టి ఇది కూడా సింపుల్గా మీకు చెప్పాలి అనుకుంటే ఈ వీడియోలోని మీకు షార్ట్ కట్ మెథడ్ ఇస్తున్నాను చూడండి. ఓకేనా, ఇది ఓకే కదా, క్లియర్ కదా ఇప్పటి వరకు. 8 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నుంచి 20 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్లో ఉన్నది ఏ యాటమ్కి, ఏ అయానికైనా, ఏ మాలిక్యూల్కైనా బాండ్ ఆర్డర్ ఈజీగా ఈ టేబుల్ నుంచి చేసేవచ్చు. O2-1 అంటే O2 అంటే 16 ఎలక్ట్రాన్స్, అంటే ఈచ్ ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, 2 ఆక్సిజన్ యాటమ్స్ కాబట్టి 16 ఎలక్ట్రాన్స్. మైనస్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది ఇంకా, అంటే 16కి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి 17 అంటే నేను ఇచ్చిన టేబుల్లో 17 అంటే బాండ్ ఆర్డర్ ఎంత రావాలని 1.5. సో ఇది షార్ట్ వే. ఓకేనా, మనకి బాగా అర్థమైన లాజిక్ ఏంటంటే O2 అంటే ఎన్ని 16 ఎలక్ట్రాన్స్, మరి ఓకి ఎన్ని బాండ్స్ ఉంటాయి నాన్న, 2 బాండ్సే ఉంటాయి. సో దట్ ఈస్ డబుల్ బాండ్. క్లియర్ నాన్న, అంటే బాండ్ ఆర్డర్ ఇస్ 2. నైట్రోజన్ 14 ఎలక్ట్రాన్స్ అన్నారు కదా, 14 అంటే బాండ్ ఆర్డర్ ఇస్ 3. సో నైట్రోజన్ టు నైట్రోజన్ ఎన్ని బాండ్స్ ఉంటాయి, 3 బాండ్సే కదా ఉంటాయి. సో 3. సో ఇది క్లియర్. ఇది కాకుండా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫార్ములా పెట్టి మనం చేస్తే CO3-2 తీసుకున్నాను అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, CO3-2కి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. CO3-2 చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫార్ములా పెట్టి మీకు సమ్ చేస్తున్నాను, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి కూడా షార్ట్ వే చెప్తున్నాను మీకు. జనరల్గా మనం ఏం చేయాలి, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వేయాలి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములా పెట్టి బాండ్ ఆర్డర్కి ఏంటి నాన్న, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కదా, అదే కదా ఫార్ములా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. అసలు యాక్చువల్గా CO3-లో ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఏంటి స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే, CO3-2లో C డబల్ బాండ్ O, సింగిల్ బాండ్ O-, సింగిల్ బాండ్ O-. ఇదే కదన్నా CO3-2 స్ట్రక్చర్. దీనికి రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఎలా చేస్తాము, బాండ్స్ ఎన్ని ఉన్నాయని మీరు ఫైండ్ అవుట్ చేశారు చూడండి. 1, 2, 3, 4 బాండ్స్ ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ బాండ్స్ మీకు 4 అని తెలుసు. రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా చేయాలి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ షార్ట్ వేలో చెప్తున్నాను చూడండి. మీకు టెక్స్ట్ బుక్ చదివినా మీకు క్లాసులో టీచర్ మీకు అర్థమైనట్టే చెప్పుంటారు, బట్ క్యాచ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పై బాండ్ ఉంది కదా, రెజొనేటింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రెజొనెన్స్ అంటే ఏంటి, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, అంతే కదన్నా. ఈ 2 బాండ్స్లో ఒకటి పై బాండ్, ఒకటి సిగ్మా బాండ్ కదా. ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ చేయండి. అంటే దీన్ని జనరల్గా మీరు ఏం చేస్తారంటే దీన్ని 90 డిగ్రీస్లో రొటేట్ చేసుకోండి. సింపుల్ వేలో చెప్తున్నాను చూడండి. 90 డిగ్రీస్లో రొటేట్ చేస్తే ఇది ఎలా కనిపిస్తుంది నీకు, C డబుల్ బాండ్ O ఇటు వస్తుంది, ఈ O- రెండు కూడా ఈ డైరెక్షన్లో కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్కి వస్తాయి. అంటేనా ఈ కాంపౌండ్ని ఇలా 90 డిగ్రీస్లో ఇలా రొటేట్ చేశాను. సో ఇలా వస్తుంది చూడండి, ఇలా ఉన్న కాంపౌండ్ ఇలా 90 డిగ్రీస్లో రొటేట్ చేశాను. సో నీకు ఎలా కనిపిస్తుంది. మళ్ళీ అగైన్ దీన్ని ఏం చేయాలి, మీరు 180 డిగ్రీస్లో రొటేట్ చేయండి, మిర్రర్ ఇమేజ్ లాగా. రెజొనేటింగ్ స్ట్రక్చర్ సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. 180 డిగ్రీస్లో అంటే C డబుల్ బాండ్ O, దీనికి ఆపోజిట్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది, O-, అంతే కదా. మళ్ళీ దీన్ని 90 డిగ్రీస్లో రొటేట్ చేస్తే ఇలా ఉన్నదాన్ని 90 డిగ్రీస్ ఇలా వస్తుంది, అంటే ఫస్ట్ స్ట్రక్చరే రిపీట్ అవుతుంది. అంటే దీనికి CO3-2కి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నాన్న, 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు మనం బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి టెక్స్ట్ బుక్ ఫార్ములా పెట్టి చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఏంటి CO3-2లో 4 కదా. సో 4 బై టోటల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అన్ని 3 కదా. సో 4/3 దట్ ఈక్వల్ టు 1.33. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సింపుల్ కదా. రెజొనేటింగ్ స్ట్రక్చర్ డ్రా చేయడానికి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. జస్ట్ నేను చెప్పాను కదా, ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్లో ఉన్నది ఇలా రొటేట్ చేస్తే చాలు. ఫస్ట్ 90 డిగ్రీస్లో రొటేట్ చేసేయండి ఈ కాంపౌండ్ని, దాన్ని 180 డిగ్రీస్లో రొటేట్ చేయండి. ఈవెన్ మళ్ళీ మీరు 90 డిగ్రీస్లో చేసినా మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోతుంది స్ట్రక్చర్. అంటే మీకు వచ్చిన ఫైనల్ స్ట్రక్చర్స్ ఎన్ని, 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, అంటే 3 కానోనికల్ స్ట్రక్చర్స్. ఇవి అన్స్టేబుల్ స్ట్రక్చర్స్, హైబ్రిడ్ స్ట్రక్చర్స్తో మన పని లేదు. ఇప్పుడు ఇవి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఈ 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై
రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ CO3 - 2? 1 2 3 4. 2 పై బాండ్స్లో 2 ఉన్నాయి, ఒక పై బాండ్ ఒక సిగ్మా బాండ్ 2 బాండ్స్లో 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. టోటల్గా 4 బాండ్స్. 4/3 దట్ ఈక్వల్ టు 1.33. ఓకేనా? సేమ్ యాజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం మెటీరియల్లో ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రతి కాలేజీ స్టడీ మెటీరియల్స్లో ఈ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. దట్ ఈస్ NO3-. NO3-. సో ఇది సేమే కదా. NO3- మీరు తీసుకుంటే ఇది కూడా N డబల్ బాండ్ O సింగిల్ బాండ్ O ఇలా ఉంటుంది. NO3-. ఒకటి నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలి, అంటే దీని మొత్తానికి ఫార్మల్ ఛార్జ్ -1. ఇప్పుడు దీనిలో ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? యాక్చువల్గా 2 లోన్ పేర్స్ ఫస్ట్ ఆక్సిజన్లో. సెకండ్ ఆక్సిజన్లో ఎన్ని ఉంటాయి నాన్న? 6. ఓకేనా? 6 అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యిందని. ఇప్పుడు దీన్ని సేమ్ ఇందాకలాగే మీకు ఏం చేస్తే 90 degreesలో రొటేట్ చేసుకోండి, ఇలా ఉంటుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ 180 degreesలో రొటేట్ చేయండి. 90 degrees, ఇది 180 degreesలో రొటేట్ చేశాను. మళ్ళీ ఏం చేస్తున్నాను మీకు? N డబుల్ బాండ్, ఇది O. సో ఇది మైనస్. ఇప్పుడు దీనికి కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఏంటండి? 3 కదా. సో దీనికి కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని వచ్చాయి నాన్న? 3 కదా వచ్చాయి. ఓకే, మరి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 కదా ఇక్కడ కూడా. 1 2 3 4. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద నైట్రోజన్ ఇస్ 4. రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే 3. దట్ ఈజ్ ఆల్సో 1.33. దట్ ఈజ్ ఆల్సో 1.33. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద నైట్రోజన్ ఇస్ 4. 1 2 3 4. 1 2 3 4. రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ 3. సో టోటల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ 3 కాబట్టి 4/3 రాసా, 1.33. సో బాండ్ ఆర్డర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NO3- is 1.33. బాండ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ ఇన్ CO3 - 2 ఈజ్ ఆల్సో 1.33. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫార్ములా పెట్టి చేస్తే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ వే చెప్పాను మీకు. జస్ట్ చార్జెస్, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అన్ని పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ ఇలా సింపుల్గా ఇలా ఈ స్ట్రక్చర్లో ఇలా చేసుకుంటే చాలు. 90 degrees రొటేషను, 180 degreesలో రొటేషను. ఒకవేళ మీరు మళ్ళీ 90 చేద్దామన్నా సేమ్ రిపీటెడ్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి అందుకే ఈ 3 స్ట్రక్చర్సే మనం తీసుకుంటున్నాం. సో 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 4 ఉన్నాయి. సో 4/3 దట్ ఈస్ ఈక్వల్ టు 1.33. సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈజీ మెథడ్ అనమాట అది. ఒకవేళ మీరు ఏమైనా ఎగ్జామ్లో ఇది కాకుండా సార్ మాకు PO4 - 3 ఇస్తున్నాడు సార్, దానికి ఎలా చేస్తామంటే ఇది కూడా చేసుకోవచ్చు సింపుల్గా. PO4 - 3 దీన్ని ఎట్లా రాస్తారు? P డబల్ బాండ్ O సింగిల్ బాండ్ O-. దీన్ని 90 degreesలో రొటేట్ చేయండి. P డబల్ బాండ్ O ఇలా వస్తుంది, O-. ఓకేనా? ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఎన్ని టోటల్ 4, ఇది ఒక 2 పై బాండ్స్తో మొత్తం 5 బాండ్స్ ఉన్నాయి కదా. ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేయండి, 2 స్ట్రక్చర్స్. ఇదొక స్ట్రక్చరు. ఈ పై బాండ్ ఎక్కడ షిఫ్ట్ అయితే 2 స్ట్రక్చర్స్, ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు 3, ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు 4. ఓకేనండి? 4 టోటల్గా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని వస్తాయండి? 4 వస్తున్నాయి. మీరు ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్తే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఏంటండి? 5. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 5. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 5/5. టోటల్ చూడండి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని వస్తాయి అన్నాను? ఇది ఒక స్ట్రక్చర్ కదా. ఈ పై బాండ్ ఎక్కడికి డీలోకలైజేషన్ అయితే 2వ స్ట్రక్చర్ వస్తుందా? ఈ పై బాండ్ మళ్ళీ ఇక్కడ డీలోకలైజేషన్ అయితే 3 స్ట్రక్చర్స్ వస్తున్నాయా? ఈ పై బాండ్ మళ్ళీ ఇక్కడికి డీలోకలైజేషన్ అయితే 4 స్ట్రక్చర్స్ వస్తాయి. ఇది ఇక్కడికి వెళ్తే మళ్ళీ రిపీటెడ్ స్ట్రక్చర్ వస్తుంది. అందుకే పై బాండ్ డీలోకలైజేషన్ ఎన్ని టైమ్స్ అయిందండి? 4 times. సో 4 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1.25. సో PO4 - 3లో 1.25 వస్తుంది. సో ఈ స్ట్రక్చర్స్తో కూడా మీకు పని లేదు ఇక్కడ. మీకు ఈ రొటేషన్ కూడా మీకు అవసరం లేదు ఇక్కడ. ఇదైతే ఇంకా షార్ట్ కట్లు చెప్పా. జస్ట్ పై బాండ్స్ అలా రొటేట్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని స్ట్రక్చర్స్ వస్తాయి? 4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. సో అందుకే టోటల్ నెంబర్ ఆఫ్ 5 బాండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? అరౌండ్ ద ఫాస్ఫరస్ 5. సో 5/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1.25. సింపుల్. ఓకేనా? ఒకసారి ఇంకా ఏమైనా అర్థం కాలేదనుకుంటే, స్పీడ్ అయింది అనుకుంటే మీరు ఒకసారి రీక్యాప్ చేసుకుని వీడియో చూడండి, ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఇది ఈజీ వే. ఓకేనా? మీరు టెక్స్ట్ బుక్ చదివినా, మీ క్లాస్ రూమ్లో మీ టీచర్స్ లెక్చరర్స్ చెప్పింది అర్థమైనా అర్థం అవ్వకపోయినా షార్ట్ వేలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలో మనం ఆన్సర్ ఎలా చేయాలనేది షార్ట్ కట్ మెథడ్స్ ఇవి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.
సో నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి షార్ట్కట్ వీడియోస్, పర్సనల్ సింపుల్ ట్రిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.